హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. సమాప్తం, పరిపూర్ణం, సంపూర్ణం, విజయం. ఇండియన్ విమెన్ క్రికెట్ టీం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఇదే రోజున మ్యాచ్ ఫినిష్ చేస్తారు అనుకున్నాం, కానీ మొదటి సెషన్లోనే ముగించేస్తారు అని ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ఊహించుంటాం. ఓవరాల్గా ఒక 28 ఓవర్ల దాకా 28th ఓవర్లో ఆ 10వ వికెట్ పడింది. 130 దాకా పరుగులు స్కోర్ చేశారు ఇంగ్లాండ్. అండ్ భారీ 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 విజయం ఇది ఇండియాకి. నేను నిన్న చెప్పా, మొన్న చెప్పా, టెస్ట్ మ్యాచ్లు అరుదుగా జరుగుతూ ఉంటాయి. టెస్ట్ మ్యాచ్ల సంఖ్య పెరగాలన్నా, టెస్ట్ మ్యాచ్ల ఫ్రీక్వెన్సీ పెరగాలన్నా దానికి ఒకటే ఒక మార్గం మహిళల క్రికెట్లో ఇండియా మ్యాచ్లు గెలవడం. ఇండియా లాస్ట్ 3 టెస్ట్ మ్యాచెస్ మీరు చూసుకుంటే ఒకటి అద్భుతమైన సేవ్, ఓడిపోతారనుకునే టైంలో ఫాలో ఆన్ ఇవ్వబడిన తర్వాత కూడా అద్భుతంగా సేవ్ చేసుకోగలిగారు. ఆస్ట్రేలియాలో డామినేట్ చేశారు. బట్ వర్షం కారణంగా ఆస్ట్రేలియా తప్పించుకుందని చెప్పాలి. అక్కడ కాస్త చాలా మటుకు ఓవర్స్ ఎగిరిపోయాయి అండ్ దానివల్ల పూర్తి స్థాయిలో ఆ మ్యాచ్ అనేది కంప్లీట్ కాల. బట్ ఇక్కడ దే హ్యావ్ ప్లేడ్ వెల్. వైట్ బాల్ క్రికెట్ కన్నా టెస్ట్ మ్యాచ్లో ఇండియాస్ బ్యాలెన్స్ ఇస్ గుడ్. ఇండియన్ బ్యాటర్స్ టెక్నిక్ అనేది కూడా చాలా బాగుంది. మీరు జెమిమా రోడ్రిగ్స్ని తీసుకున్నా, హర్మన్ప్రీత్ కౌర్ని తీసుకున్నా, ఆ తర్వాత దీప్తి శర్మాస్ కాంట్రిబ్యూషన్ ప్రతిసారి టెస్ట్ మ్యాచెస్లో షీ హాస్ డన్ వెల్. సో ఇటువంటి కాంట్రిబ్యూషన్ ఉంది. స్నేహ రాణా, వస్త్రకర్ కూడా యాడ్ చేస్తారు రన్లు. సో నంబర్ 9 దాకా కూడా మీ దగ్గర బ్యాటింగ్ ఉంటుంది. ఓవర్సీస్లో అయితే ఒక స్పిన్నర్ తగ్గుతారు, ఇండియాలో అయితే ఒక స్పిన్నర్ పెరుగుతారు. అంతకుమించి పెద్దగా తేడా ఉండదు. అండ్ ఫాస్ట్ బౌలింగ్లో కూడా రేణుకా సింగ్ ఠాకూర్ స్టార్టెడ్ వెల్. అదే వస్త్రకర్ 2 వికెట్లు టపా 2 వికెట్లు తీసింది. అండ్ ఆ 10వ ఓవర్లో ఆ 2 వికెట్లు రావడం అనేది ఈ కొలాప్స్కి ఫస్ట్ స్టెప్. అఫ్ కోర్స్ రేణుకా సింగ్ ఠాకూర్ వచ్చి బౌల్డ్ చేసింది కాదనట్లేదు, కానీ నాట్స్వర్ బ్రంట్ కూడా అలా టక్కని బౌల్డ్ అయిపోవడం, వచ్చి రాగానే వెనక్కి పంపించడం వస్త్రకర్ ఏదైతే చేసిందో అది యాక్చువల్గా ఈ కొలాప్స్ని యాక్సలరేట్ చేసిందనే చెప్పాలి. అండ్ దెన్ ఇట్ వాజ్ ఆల్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ లాగా కనిపించింది. ఎందుకంటే ఇంగ్లాండ్ బ్యాటర్స్ దే ఆర్ నాట్ గుడ్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్. ఎస్పెషలీ రెడ్ బాల్ అనేది ఇటువంటి సర్ఫేస్ మీద, సీమ్ మీద ల్యాండ్ అయినప్పుడు షార్ప్గా టర్న్ అవుతుంది, లెదర్ మీద ల్యాండ్ అయినప్పుడు లోగా వెళ్తుంది. అండ్ వీళ్ళు ఎప్పుడైతే లెన్స్ ద్వారా, పేస్ ద్వారా వీరు వేరియేషన్స్ తీసుకొచ్చారో, స్నేహ రాణా కానీ, దీప్తి శర్మ కానీ, ఇన్ఫ్యాక్ట్ రాజేశ్వరి గైక్వాడ్ కూడా లాస్ట్లో వచ్చి వికెట్లు తీసింది. ఒక వికెట్ అనేది ఖచ్చితంగా తనకు కూడా ఆ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో సోఫీ ఎకిల్స్టన్ అవుట్ చేసింది. ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సోఫీ ఎకిల్స్టన్ కూడా ప్రిడిక్ట్ చేసింది 3rd బాల్ స్ట్రైట్ బాల్ వేస్తుంది, డిఫెన్స్ ఆడదామని. 4th బాల్ మళ్ళీ స్పిన్ చేయడానికి ప్రయత్నిస్తుందేమో అని చెప్పి గట్టి షాట్ ఆడడానికి ప్రయత్నించింది. బాల్ కాస్త మళ్ళీ స్ట్రైట్ వికెట్ గయా. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ బ్యాటర్స్, ఇండియన్ స్పిన్నర్స్ ఎలాంటి బాల్స్ వేయబోతున్నారు, ఎలాంటి లెంగ్త్లో వేయబోతున్నారని పసిగట్టలేకపోయారు. అండ్ నిన్న ఇండియన్ వికెట్స్ కూడా పడిపోతూనే వచ్చాయి. వాళ్ళు ఏమీ పెద్ద స్థాయిలో ఆడలేదు, బట్ దే స్కోర్డ్ రన్స్, దే ప్లేడ్ వెల్. స్పిన్ బౌలింగ్లో ఎక్స్ట్రా బౌన్స్ అవుట్ అయ్యారే కానీ అదర్వైజ్ అందరూ కూడా బాగా ఆడారు. అందరి దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి. ఆ 292 లీడ్ ఖచ్చితంగా దోహదపడింది కాదనట్లా. అలాగే మొదటి ఇన్నింగ్స్లో కూడా అందరూ బాగా ఆడారు. హర్మన్ప్రీత్ నేను అనుకున్నాం చాలా లేట్గా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారు ఇంగ్లాండ్కి అని. బట్ ఎనీవే ఇంగ్లాండ్ ఆల్సో న్యూ. వాళ్ళకి తెలుసు, సరే మహా అయితే ఒక 5-6 ఓవర్లు ఆడతారేమో, ఆ తర్వాత మనకి ఇచ్చేస్తారు, లేదంటే కనుక ముందే ఇచ్చేస్తాను. వాళ్ళు కూడా దేవర్ ఆల్సో గెటింగ్ ప్రిపేర్డ్. రిపోర్ట్స్ తెలుసుకుంటే వాళ్ళు కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టేశారు. సో ఇటువంటి పరిస్థితుల్లో హర్మన్ప్రీత్ సైడ్ ఓకే ఫైన్, ఇక పోనీ ఇంక వాళ్ళకే స్టార్ట్ చేద్దాం మనం, ఫ్రెష్గా ఉంటుంది వికెట్, లెట్స్ ట్రై అండ్ గెట్ సంథింగ్ అని ఒక ప్రామిసింగ్ స్టార్ట్గానే కనిపించింది వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు. ఆ తర్వాత ఒక వికెట్ పడింది, తర్వాత 37 దగ్గర ఇంకో 2 వికెట్లు పడ్డాయి. ఇంకా ఆ తర్వాత అలా టక వికెట్లు పడుతూనే వచ్చాయి. దీప్తి శర్మాస్ కాంట్రిబ్యూషన్ ఈ యొక్క టెస్ట్ మ్యాచ్లోనే కాదు, తను ఆడిన అన్ని టెస్ట్ మ్యాచెస్లో కూడా అద్వితీయంగా ఉంది. ఈ టెస్ట్ మ్యాచ్లో మీరు అబ్జర్వ్ చేస్తే 87 దాకా పరుగులు స్కోర్ చేసింది. ఆ తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్లోను, సెకండ్ ఇన్నింగ్స్లోను శుభ్రంగా వికెట్లు తీసి వదిలిపెట్టింది. దాని తర్వాత తన బౌలింగ్లోనే ఒక క్యాచ్ కూడా పట్టుకుంది. అండ్ ఆఫ్ స్పిన్నర్గా ఇండియన్ సర్ఫేసెస్ మీద ఎటువంటి లెన్స్ వేయాలి తను ఫ్లైట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లాండ్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఎస్పెషలీ లాస్ట్ 2-3 వికెట్లు చూస్తే వాళ్ళు డెప్త్ ఆఫ్ ద క్రీజ్ని యూజ్ చేసుకోలేదు, ముందుకు వచ్చి ఆడారు. సో దే ఆర్ డెఫినెట్లీ నాట్ కాన్ఫిడెంట్ ఈ స్పిన్ ఎట్లా ఫేస్ చేయాలి. సరే లాస్ట్లో చార్లీ డీన్ కానీ, లారెన్ వెల్ కానీ వీళ్ళందరూ కొట్టండి తర్వాత చూసుకుందాం ఒక స్లాగ్ స్వీప్లు కానీ అవి ప్రయత్నం చేసి కాస్త రన్లు వచ్చినా కూడా అంతకు ముందు దాకా కాస్త జెన్యున్ బ్యాటింగ్ అబిలిటీ ఉన్న బ్యాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ లెంగ్స్ ఎలా ఆడాలనేది అర్థం కాదు. ఎందుకంటే ఆ లెంగ్త్లో మీరు ఫ్లైట్ చేసి వేసినప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే, ఫ్లైట్ చేసి లెదర్ మీద పడినా కూడా బాల్ క్విక్ అవుతుంది. సీమ్ మీద పడిందంటే ఈ సర్ఫేస్కున్న మద్దతు వల్ల స్క్వేర్ టర్న్ అవుతుంది. ఆ 2 జరిగాయి. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే కట్ షాట్ ఆడే ప్రయత్నంలో డీప్ ఇన్సైడ్ క్రీజ్ వెళ్ళి బౌల్డ్ అయిన సందర్భాలు చూసాం.
ముందుకు వెళ్ళి మిస్ అయిన సందర్భాలు కూడా చూసాం. స్లాగ్ స్వీప్ ఆడుతుంటే కనుక బాల్ మల్టిపుల్ టైమ్స్ బీట్ అయింది బ్యాట్ని. ఎవరు వేసినా, అటు దీప్తి వేసినా, రాజేశ్వరి వేసినా, స్నేహరాణా వేసినా. పూజా వస్త్రకర్కి స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి, ఎందుకంటే అఫ్ కోర్స్ దట్ వాస్ అ ఫెంటాస్టిక్ క్యాచ్ హర్లీన్ దేవాల్ దగ్గర నుంచి గలీలో సెకండ్ వికెట్ అప్పుడు. బట్ ఆ తర్వాత దాని ఫాలో అప్ డెలివరీ టు గెట్ నాట్స్ ఓవర్ బ్రంట్ అనేది మైండ్ బ్లోయింగ్. ఆ తర్వాత ఇంకా అందరికందరూ కూడా సరైన రీతిలో పర్ఫామ్ చేయాలి. అటు ఏమీ కానివ్వండి, ఆ తర్వాత ఇందాక అన్నట్టుగానే మీకు ఎకిల్స్టన్ కానివ్వండి. స్టార్టింగ్లో ఎప్పుడైతే డంక్లీ అండ్ బెమాంట్ అట్లా అవుట్ అయ్యారు, బెమాంట్ వికెట్ ఎగిరింది, తర్వాత డంక్లీ అవుట్ అవ్వడం, నాట్స్ ఓవర్ బ్రంట్ అవుట్ అవ్వడం, అక్కడే వాళ్ళకి ఇంకా అర్థం కాని సిచ్యువేషన్లోకి, ఒక ఆగమ్య గోచర పరిస్థితిలోకి దూరిపోయారు. ఇదేందబ్బా గోలా, ఎంతసేపు ఆడతామని చెప్పి. ఆ తర్వాత వికెట్లు పడుతున్న కొద్దీ వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్లో కూడా ఇట్ వాస్ వెరీ క్లియర్, ఒక భారీ 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 పరాజయం అనేది మూటగట్టుకుని వెళ్తారు వాళ్ళు అని. టెస్ట్ మ్యాచెస్ గురించి మహిళల క్రికెట్లో అంతగా డిస్కస్ చేయబడదు, ఎందుకంటే మ్యాచ్లు ఉండవు కాబట్టి. అండ్ ఇది కూడా ఒక సిరీస్ లాగా కాదు, జస్ట్ వన్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్. అదృష్టవశాత్తు ఆస్ట్రేలియాతో కూడా మళ్ళీ ఓ టెస్ట్ మ్యాచ్ ఉంది, ఆ తర్వాత వాళ్ళతో T20లు, వన్డేలు కూడా ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఖచ్చితమైన ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి. కనీసం 2 టెస్ట్ మ్యాచ్లన్నా పెట్టగలిగే విధంగా ఒక చిన్న రిక్వెస్ట్ అనేది ఇక్కడి నుంచి వెళ్తోంది. వ్యూవర్షిప్ బాగుందా బాగాలేదన్న విషయం పక్కన పెడితే ఇక్కడ మీకు డెఫినెట్లీ బాగానే రేట్లు అయితే వచ్చాయిగా, బ్రాడ్కాస్టర్స్ దగ్గర నుంచి రేట్లు అయితే వచ్చాయి. అండ్ వాళ్ళకి బ్రాడ్కాస్టర్స్ కూడా వాళ్ళకేం ప్రాబ్లం లేదు, సినిమా జియో సినిమాలు ఫ్రీగానే టెలికాస్ట్ చేస్తున్నారంటే దే కెన్ డెఫినెట్లీ టేక్ దట్ ప్లంజ్, సరే ఫైన్ చూద్దామని చెప్పి. సో ఒక మంచి డిస్కషన్ అనేది జరిగి ఒక 2 టెస్ట్ మ్యాచ్ సిరీస్లు కనుక పెట్టగలిగితే ఇట్ విల్ బి గుడ్. ఈ టెస్ట్ మ్యాచ్లు ఆడేసారు, ఎవరెవరు ఆడుతున్నారు, ఇండియా ఆడుతుంది ఫ్రీక్వెంట్గా. సరే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తర్వాత ఇండియానే ఫ్రీక్వెంట్గా ఆడుతుంది. కాస్త కోసం సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ కూడా ఆడుతున్నారు, పాకిస్తాన్ ఆడుతుంది. 6 దేశాలే ఉన్నాయి కాబట్టి ఇట్లాగో ఇండియా పాకిస్తాన్ బయోలేటరల్ జరగదు. పక్కన పెడితే మిగతా వాళ్ళతో అన్నా కూడా ఒక సరైన రీతిలో ఒక టెస్ట్ మ్యాచెస్ ప్లాన్ చేస్తే బాగుంటుంది. దీప్తి శర్మ డెఫినెట్లీ డిజర్వ్స్ టు బీ ద ప్లేయర్ ఆఫ్ ది సిరీస్. మ్యాచ్ ఏమనుకుంటారో మీ ఇష్టం, బట్ కాంట్రిబ్యూషన్స్ అందరి దగ్గర నుంచి వచ్చాయి. వస్త్రకర్ అక్కడ వికెట్లు తీయడం కానీ, రేణుకా సింగ్ ఠాకూర్ ఫస్ట్ ఇన్నింగ్స్లో, సెకండ్ ఇన్నింగ్స్లోనూ ఆ బ్రేక్ త్రూతో స్టార్ట్ చేయడం కానీ, దాని తర్వాత సరే మందన అండ్ అలాగే షఫాలి విల్ ఫీల్ దే మిస్డ్ అవుట్, బట్ సెకండ్ ఇన్నింగ్స్లో మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చారు వాళ్ళు కూడా. జేమీ, హర్మన్, యస్తిక, దీప్తి అందరూ బాగా ఆడారు. సుభాష్ సతీష్ అద్భుతమైన రీతిలో డెబ్యూ చేసింది. అన్ఫార్చునేట్లీ తనకి ఫింగర్ ఇంజురీ, తను కూడా ఒక బౌలర్. ఇన్ఫ్యాక్ట్ ఆ ఆల్రౌండర్ అబిలిటీ తనకు కూడా ఉంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 6 బౌలింగ్ ఆప్షన్స్ ఇండియా దగ్గర కూడా ఉన్నాయి. అంతగా కావాలంటే హర్మన్ప్రీత్ కూడా బౌలింగ్ చేస్తుంది. సో దెర్ ఆర్ నైస్ ఇంక్లూజన్స్ ఇన్ టు ద టీమ్. కొంతమంది చాలామంది డెబ్యూ చేశారు, జమ్మి కానీ, రేణుక కానీ, వీళ్ళందరూ కానీ డెబ్యూ చేశారు, శోభా కానీ, వీళ్ళందరూ డెబ్యూ చేశారు. వాళ్ళందరూ వాళ్ళ వాల్యూ ఏంటో చూపించారు. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ని ముందుకు తీసుకుపోవాలి. అటు వైట్ బాల్ క్రికెట్లో కూడా బాగా ఆడగలగాలి. ఆస్ట్రేలియాతో లాస్ట్ టైం జరిగినప్పుడు ఇండియా హ్యాడ్ అ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఆ 6 హిట్టింగే మళ్ళీ వాళ్ళ పంప ముంచింది. బట్ ఈ కాన్ఫిడెన్స్ అనేది ఇట్ హెల్ప్స్ దెమ్. ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత వాళ్ళు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు, వాళ్ళకి అంత ఈజీగా ఇటువంటి ట్రాక్స్ మీద స్పిన్ అనేది ఆడడం. సో లెట్స్ హోప్ ఇండియా కంటిన్యూస్ ది మొమెంటమ్ అని చెప్పేసి అనుకుందాం. హెదర్ నైట్ అండ్ హర్ టీమ్ ఖచ్చితంగా డిసప్పాయింటెడ్గా ఉంటారు. కొంచెం ఫైట్ కూడా పెట్టలేదు, ఇదేం దబ్బా గోలా అని. ఫస్ట్ ఇన్నింగ్స్లో ది ప్లేడ్ బ్యాడ్ షాట్స్. ఇక సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేసరికి కొంచెం అన్ప్లేయబుల్గా కూడా పిచ్ అనేది, మరీ అంత అన్ప్లేయబుల్గా కాదు, కొంచెం కష్టంగా పిచ్ తయారైంది. ఓవరాల్ వెరీ 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 గుడ్ విక్టరీ ఫర్ టీమ్ ఇండియా.